కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి జరిగినటువంటి మీటింగ్లో దేవుడు ఎంతో జీతాలుగా జరిగించాడు. దానికి కారణం ఏంటంటే మీటింగ్లో జయకరంగా జరిగించడానికి కారణం ఏంటంటే దేవాది దేవుడు ఆ మీటింగ్ జయకరంగా జరగడానికి ముందుగానే వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఫలమే దేవుడు దైవ సేవకుని వాడుకున్నాడు. వచ్చినటువంటి వాటి హృదయాలు కూడా తెరవబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే రీతిలో దేవుని యొక్క వాక్యమును వ్యక్తపడటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రోజు మనకు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే దైవ సేవకుని కాపాడుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈరోజు మన వర్తమానం ఏంటంటే సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘస్థులైనటువంటి మనము ఎలా ఉండాలి. మరి సమయం కొద్దిగానే ఉంది. మరి 12 గంటలకల్లా 1 గంటకల్లా నేను ముగించేస్తాను. ఒక 10 నిమిషాలు అదనంగా తీసుకుంటున్నాను. మరి నన్ను క్షమించి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఆత్మీయంగా బలపడతారని ప్రభునామంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. ఏంటి మన అంశం ఏంటి ఈరోజు? సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘస్థులు ఏమి కలిగి ఉండాలి, ఏమి కలిగి ఉండాలో దేవుని యొక్క లేఖనములో నుండి నేను ఈరోజు మీతో పంచుకుంటానికి దేవుడిచ్చిన తలంపులను బట్టి నేను ముందుకు కొనసాగుదామని ఆశపడుతున్నాను. ఎందుకంటే సంఘస్థులు అనేటువంటి వారు ఎలా ఉండాలి అంటే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకరితో ఒకరు సమాధానంలోకి వెళ్ళిపోతున్నారు. అసలు మాటనే వదిలేస్తున్నారు. ముందు చెప్పిన దాంట్లో ప్రాముఖ్యం ఏంటంటే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. అందుకనే సమాధానము కలిగి ఉండటానికే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సంఘానికి వస్తున్నటువంటి మన అందరిని కూడా దేవుడు ఎన్నుకొని మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో మనము ధ్యానం చేసుకున్నట్లయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికినూ పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేనికి పనికిరాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు అంటే నేనా? అందరికీ సంబంధించినటువంటి విషయం, అందరినీ కలిపి అని చెబుతుందండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా ఉప్పై ఉందంటల్లా, లోకమంతా ఉప్పై ఉందంటల్లా. ఎవరు ఉప్పై ఉన్నారంటే ఆయన రక్షించుకున్నటువంటి మనము లోకమునకు ఉప్పై ఉన్నాం. లోకమునకు ఉప్పై ఉన్నామంటే క్రైస్తవుడు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఉపయోగపడే రీతిగా ఉండాలి. క్రైస్తవు యొక్క జీవితంలో ఎటువంటివి కూడా ఉండకూడదు. క్రైస్తవుడిని దేనికి పోలుస్తున్నాడు అంటే ఉప్పుతో పోలుస్తున్నాడు. ఉప్పుతో ఎందుకు పోలుస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఉప్పు వాడాల్సిందే.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? ఉప్పు వాడాల్సిందే. ఏ ఇంటన్నా ఉప్పు లేకుండా ఉందా? హల్లెలూయా. ఏదో డబ్బులు ఉన్నా లేకపోయినా, ఏమా సంతోషం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఏం కావాలి? ఉప్పు కావాలి. ఆ ఉప్పు నిన్ను పోల్చాడు దేవుడు. ఆ ఉప్పు దేనికి సంబంధించిందంటే సారము కలిగినటువంటిది. పనికి మాలినటువంటి నిన్ను ఒక సారమైనటువంటి వ్యక్తిగా ఎన్నుకున్నాడు దేవుడు. ఒక సారమైనటువంటి వ్యక్తిగా ఎన్నుకొని నీకు అప్పు చెప్పినటువంటి బాధ్యత ఏంటంటే అందరికి నువ్వు హల్లెలూయా, హల్లెలూయా ఉప్పయుండు. అందరికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరితోనైనా కానీ అందరికి సమానంగా ఉన్నాడా, లేకపోతే ఎవరికన్నా వేరుగా ఉన్నాడా? అందరికి సమానంగానే ఉన్నాడు. ఆయన తిట్టినటువంటి వారికి, ఆయన కొట్టినటువంటి వారికి, ఆయన దూషించినటువంటి వారిని, ఆయన ఇదిగో హింస పెట్టినటువంటి వారికి కూడా ఆయన ఉప్పులాగానే ఉన్నాడు. అందరూ కూడా ఉపయోగపడే వాళ్ళలాగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఆయన ఉప్పై ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ఉప్పై ఉండమంటుంది. ఎందుకంటే ఒకటప్పుడు సారం లేని ఉప్పు ఉంటుంది. ఏమా లోతు భార్య ఏం చేసింది? వెలు తిరిగి చూడొద్దంటే చూసింది. చూసినటువంటి ఆమె జీవితం ఏమైపోయింది? పనికి మాలినటువంటి ఉప్పు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పనికి మాలిన దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు చెప్పాలి? ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? పనికి మాలిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? మరి ఏం చేస్తారు? బయట పారేస్తారు. బయట పారేసేది ఏముంది? దేన్ని పారేస్తారంటే పనికి మాలిన దాన్ని పారేస్తారు. పనికి మాలిన దాన్ని ఎందుకు పారేస్తారంటే అది సారము లేనిది, అది పనికి మాలింది కనుక. అలా పనికి మాలినటువంటి నీవు, సారము లేనటువంటి నిన్ను దేవుడు పనికొచ్చేటువంటి ప్రయోజనకరమైనటువంటి ఉప్పుగా నిన్ను మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పనికి మాలినటువంటి నీ జీవితాన్ని పనికొచ్చేటువంటి జీవితముగా మార్చాడు. అందుకనే దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఏంటంటే ఆ కింద చదివితే అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉన్న నేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కిందైనను పెట్టరు, కానీ అది ఇంట నుండి వారు అందరికీ వెలుగునిచ్చుటకు దీప స్తంభం మీద పెడతారు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పెడతారు? దీప స్తంభం మీద పెడతారు. దీప స్తంభం మీద పెట్టినప్పుడు అదేం చేసింది? అందరికీ వెలుగునిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ దీపమును వెలిగించినట్లుగా నీ దీపాన్ని దేవుడు వెలిగించాడు. నీ దీపాన్ని వెలిగించినటువంటి దేవాది దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈ దీపము వెలుగు అందరికి ఇచ్చినట్టుగా నీవు కూడా వెలుగు సంబంధివై అందరికి వెలుగుగా నువ్వు ఉండాలి. అందరు కూడా మార్గం చూపించేటువంటి వాడిగా ఉండాలి. అందరికి త్రోవ చూపించేటువంటి వాడిగా నువ్వు ఉండాలి. అందుకు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దీపము వెలిగించిన తర్వాత కంచము కింద కానీ మంచం కింద కానీ పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే అది వెలిగించినందు వల్ల ప్రయోజనం ఉండాలి. అది వెలిగించేది ఎందుకంటే ప్రయోజనం కొరకు. నిన్ను వెలిగించుకుంది ఎందుకంటే ప్రయోజనం కొరకు. ఈ దీపము ఇంటి వారి వరకే వెలుగునిస్తుంది. నీ దీపము అంతటా వెలిగింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ త్రోవిచ్చేటువంటి వారిగా ఉండాలి. అందుకనే దేవుడు ఇదిగో నిన్ను వెలిగించుకున్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే రక్షణ పొందుతారు కానీ వారి సాక్ష్యాన్ని ఎవరికి చెప్పలేరు. రక్షణ పొందుతారు కానీ సాక్ష్యమును ఎవరితో పంచుకోరు. అని నిన్ను రక్షించుకుంది ఎందుకు? ఇంకొకరిని రక్షిస్తావని, ఇంకొక ఆత్మలను కాపాడుతావని, ఆరిపోయినటువంటి దీపాలను నువ్వు వెలిగిస్తావని.
వెలుగై ఉన్నటువంటి గృహము అది ఆనంద నిలయమని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని సంఘములో ఉన్నటువంటి నీవు అనేకులకు ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. హల్లెలూయ, హల్లెలూయ. అనేకులకు వెలుగై ఉండాలంటే నువ్వు ఏమై ఉండాలి? సమాధానము కలవారమై ఉండాలి. ప్రతి ఒక్కరితో సమాధాన పడాలి. ప్రతి ఒక్కరితో ఇదిగో నువ్వు విధేయత కలిగి ఉండాలి. అప్పుడు ఆ విధేయత ఏం చేసిందంటే సంఘాన్ని బలపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క విధేయత ఏం చేసింది? సంఘాన్ని బలపరిచింది. సంఘాన్ని బలపరచడమే కాదు, కీర్తన గ్రంథము 34:9 మనం చూసుకున్నట్లయితే అక్కడ చెబుతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి కూడా ఉండాలి. అక్కడ చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితము ఎలా ఉంటుందంటే, చదువుమా, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుడు పెట్టారా, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు ఏం కలిగి ఉండాలంట? హల్లెలూయా. వెలిగించబడినటువంటి నీ జీవితం ఎలా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవిస్తే మనకంట ఏమీ తక్కువ లేకుండా సమస్తమును సమృద్ధిగా దేవుడు మనకు దయచేస్తాడు. ఏం దయచేస్తాడు? సమృద్ధిని దయచేస్తాడు. ఎప్పుడు సమృద్ధిని దయచేస్తాడు? ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి, భక్తి కూడా కలిగి ఉండాలి. ఈ రెండు లేకపోతే నీ ప్రార్థన పనికిరాదు. ఇప్పుడు ఈ రెండు చేతులు ఉన్నాయి, ఈ రెండు చేతులు కలిస్తేనే శబ్దం వచ్చింది, కలవకపోతే శబ్దం రాదు. అలాగే భయం ఉండి భక్తి లేకపోయినా ప్రయోజనం లేదు, భక్తి ఉండి భయం లేకపోయినా ప్రయోజనం ఉండదు. నీ భక్తి ఫలించాలి అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, రెండు కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు నీ ఎంత సమృద్ధి ఉండిద్దని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉంటుందంటే ఈ రెండు ఉన్నప్పుడు నీ ఇంట సమృద్ధిని కలిగి ఉంటావంట నువ్వు. దేవుడు తన మహాకృపను బట్టి మరి ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సమృద్ధి కావాలనుకున్నటువంటి వారు ఏం చేయాలంటే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు సమృద్ధిని దేవుడు ఇస్తాడు. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో మనం ధ్యానం చేసుకుంటే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అదే రోజు అతను వెలుపులకు తీసుకొని వచ్చి ఆ రాత్రి 2 సంఖ్యలతో బంధింపబడి ఉండి నిద్రించుచుండెను. చెరసాల కాసుకొని ఉండేది. ఇదిగో ప్రభు దూత అతని యొద్ద నిలిచెను, వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి నువ్వు త్వరగా రమ్మని చెప్పి అతన్ని లేపగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏం కలిగి ఉండాలంటే మనం ఏమా చదువుతున్నాం కానీ మన బుర్ర ఏమా. రెండోది ఏం కలిగి ఉండాలి? అంత స్పష్టంగా పోగొట్టే అంత జరిగింది వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి.
ఆ ప్రార్థన ఎందుకు కలిగి ఉండాలి? ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమంట. అందుకని మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఇబ్బంది వచ్చింది, పట్టుకున్నారు, తీసుకెళ్లారు, చెరసాల్లో పెట్టారు, చెరసాల్లో ఉంచారు. అపాయం పొచ్చి ఉంది. అపాయం పొచ్చి ఉన్నప్పుడు సంఘమంతా కూడా ఏం చేశారని ఉందాడా? అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంట దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారిని ఏం చేశాడు అంటే, దేవుడు చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క పేతురు దగ్గరకు దూతను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూతను పంపించడానికి కారణం ఏంటి? సంఘ ప్రార్థన. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా, సంఘ ప్రార్థన ఎంతో బలమైనటువంటి ప్రార్థన. సంఘం అంతా కూడా ఏం కలిగి ఉండాలి? బలమైన కార్యాలు జరగాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ఆ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు కోసం వీళ్ళు ఎంతగానో అత్యాశక్తితో మొరపెడుతుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన దూతను పంపించాడు. 4 గేట్లు అవకాశం ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు ఇదిగో దూత వెళ్ళింది. పేతురు ఇద్దరు సెంట్రీల మధ్యలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇద్దరు సెంట్రీల మధ్యలో పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆ పేతురు యొక్క పక్కన ఆయన భుజమును ఎత్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. భుజాన్ని తట్టి, లే పేతురు, నీ వస్త్రమును ధరింపజేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వస్త్రంలో వేసుకో. లెగ్సాడు, వేసుకుంటున్నాడు, వేసుకున్నాడు. దా వెళ్దాం రా. ఏమా బంధకాలలో ఉన్నప్పుడు విడిపించడం ఏది ఇంట్లో మనిషిని బయటికి తీసుకొచ్చినట్టు జరిగిందా? జరగదు. చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ రికమెండేషన్ తీసుకొని వాళ్ళు చేయాల్సినవి కూడా చేసి వాళ్ళని తీసుకొని రావాలి. ఎక్కడికి పోవాలి? ఇదిగో ఎస్ఐ దగ్గరికి పోవాలి, సిఐ దగ్గరికి పోవాలి, రైటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే చెరసాల్లో ఉన్నవాడు బయటకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు చెబుతున్నాడు, ఏ అవసరం లేదు, ఏ రికమెండేషన్ కూడా నీకు అవసరం లేదు. ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు చేతబట్టుకుంటే ఆయన అందరికి ఆయనే బయటకు వస్తాడు. దానికి రుజువు పేతురు. దానికి రుజువు పేతురు. లేచాడు, ఇదిగో బయటకు వచ్చేసేస్తున్నాడు. నడుచుకుంటూ వస్తుంటేనంట ఆ వేయబడినటువంటి గేట్లు అంట వాటి అందరికి అయ్యే తెలుసుకుంది. ఆ గేట్లు వాటి అందరికి అయ్యే తెలుసుకుంటుంది అంట. అవన్నీ తెలుసుకుంటానికి గల కారణం ఏంటి? ప్రార్థన. ప్రార్థనలో అంత శక్తి ఉంది, ప్రార్థనలో అంత పవర్ ఉంది. ఆ పవర్ ఉన్న ప్రార్థన నీలో ఉంటుందా? ప్రార్థన అనే పవర్ నీలో ఉంటుందా? నీ ప్రార్థన పనిచేస్తుందా? నువ్వు ఆలోచించు. అక్కడ సంఘ ప్రార్థన పనిచేసింది. పని చేయదు అంటే ఐక్యత లేకుండా జీవించడమే. ఐక్యత, సంఘంతో ఐక్యత లేకపోతే నువ్వు చేసే ప్రార్థన పనిచేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు నడుచుకుంటూ వస్తుందంట. చెరసాల తలుపులంట అటు అందరికి అయ్యే తెచ్చుకుంటుందంట. ఎక్కడికాడ తెచ్చుకుంటాడు. ఇవన్నీ కూడా బయటకు వస్తా చూస్తా ఆయన అనుకుంటున్నాడంట ఇదంతా కళ. ఏమనుకుంటున్నాడు? ఇదంతా కళ అనుకుంటున్నాడు. కళ అది నిజం. ఎందుకు బయటకు రావడానికి కారణం ఏంటంటే వారు చేయాల్సినటువంటి పని చేశారు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు కనుక ఇదిగో ఆయన్ను విడిపించాడు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? చెరసాల ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రార్థనలో ఉన్నటువంటి పవర్. ఇప్పుడు ప్రతి సంఘం కూడా ఏం కలిగి ఉండాలంట? ప్రార్థన కలిగి ఉండాలి.
సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే అక్కడ సరసాల బదులైనట్టు ఇదిగో ఇప్పుడు మన సంఘం అంతా కలిసి ఐక్యతగా ఉండి ప్రార్థన చేస్తే ఎటువంటి బలహీనమైనా కానీ దేవుడు తీసివేస్తాడు. అందుకని ఏం కలిగి ఉండాలి? మనము ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉన్నటువంటి నీవు ఏమి కలిగి ఉండాలి? సంఘము వర్ధిల్లాలి అంటే అదే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు అపోస్తుల యొక్క బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎలా ఉండాలంట? ఎడతెగకూడదంట. అమ్మా ఇదిగో పలానా ఇంటికాడ కుటుంబారాధన ఉంది, రాగానే సంఘం అంతా కలిసి వస్తున్నాడు. అసలు ఒక్కడు కూడా ఆడుతుంది. ఏం కలిగి ఉండాలంటున్నాడు? హల్లెలూయా. బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును, హల్లెలూయా, ప్రార్థన చేయట యందును ఎడతెగకుండా ఉంటున్నాడు. కార్యాలు జరిగినట్టే జరగవు ఏమ్మా? ప్రార్థన నీలో ఉంటే నేను కూడా వెళ్ళాలి, సంఘంలో కలిసి నేను కూడా ప్రార్థన చేయాలనేటువంటి ఆశ నీలో ఉంటే ఆ ఆశే కార్యం జరిగించింది. ఆ ఆశే కార్యం జరిగించింది. అందుకని అపోస్తుల యొక్క కాలంలోనంట అద్భుతమైనటువంటి కార్యములు జరిగింది అంట. జరిగినా జరగలేదు? హల్లెలూయా. జరగడానికి కారణం ఏంటంట? ఎడతగట్లేదంట ప్రార్థన చేయమంటే. హల్లెలూయా. కలుసుకుంటలో రొట్టె చుట్టూ దేవుని యొక్క విషయంలో ఏంటో కూడా రాజీ అంటూ పడలేదంట. దేవుడు కూడా వెనకేం చేస్తాయి కార్యాలు? సంఘం పెరుగు అంటే వెనకేం చేసింది ఏమా? పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఐక్యత లేదు, సమాధానం లేదు, ఎవరికి వాళ్ళే. దానికి తోడు అసలైంది ప్రార్థన జీవితము లేదు. లేనప్పుడు హల్లెలూయా కార్యము జరగదు. కార్యము జరగనప్పుడు సంఘము జరగదు. ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి కార్యము జరిగితేనే దేవుడు ఆ సంఘాన్ని బలపరుస్తాడు. ఆయన సంతోషం రావాలి. ఆయన సంతోషం రావాలంటే మనలో ఉన్నటువంటి ఐక్యతే ఆయనకు సంతోషాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఐక్యత కలిగి సంతోషంగా మనందరం కూడా ఐక్యతగా కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అనిపిస్తాడు. ఇశ్రాయేలు యొక్క జనాన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరు కలిసి ప్రార్థన చేశారు, ఒకరు ప్రార్థన చేశారు. అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన జవాబు ఏంటి ఏమా? దేవుడిచ్చిన జవాబు ఏంటంటే వారి ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలి. నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలి. దేవుడు అందరి ప్రార్థన ఆలకించాలంటే ఐక్యత అనేది కావాలి. ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, ఇదిగో దేవునికి ఇష్టలుగా నువ్వు జీవించకుండా నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే, ఎవరు ప్రార్థన ఆడే చేస్తే ప్రతిఫలం వచ్చిందా? రాదు. అందుకని సంఘం ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. ఎడతెగనటువంటి ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా నేను ఉండాలి అని చెప్పి ముందుకు వచ్చేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు వినాలంటే ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యము జరిగించడానికి ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది మనల్ని ఎలా ఎంచుకున్నాడంటే వెలుగై ఉండాలని చెప్పి ఒక దీపాన్ని వెలిగించాడు. ఉప్పుతో పోల్చుకున్నాడు. ఉప్పు అందరికి అనుకూలమైంది. ఆ ఉప్పులాగా ఉండాలంటున్నాడు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటున్నాడు. సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలంటున్నాడు. ఎడతెగనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు చలవిస్తున్నాడు.
మరో దాన్ని మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంట? సంఘం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఒకరిని ఒకరు ప్రేమించుకోమన్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాము? ఏమా మన గెట్ మనిషి వచ్చి పక్కన కూర్చుంటే ఆ కుర్చీ వదిలేసి ఇంకో కుర్చీలో పోయి కూర్చోండి. ఏంటంటే అక్కడ బాగాలేదు. ఏమా అక్కడ బాగాలేదా? మీకు హృదయం బాగాలేదు. హల్లెలూయా. నువ్వు లేచిపోయావు అనుకుంటున్నావు కానీ దేవుడు దూరం అయిపోతున్నాం అన్న సంగతి తెలుసుకోలేకపోతున్నావు. దేవుడు సెలవిస్తున్నాడు, ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. నేను మిమ్మలను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దానికి సాదృశ్యం ఏం చూపిస్తున్నాడు? ఏమా ప్రేమ కలిగి ఉండడానికి ఏం చెబుతున్నాడు అంటే, చెప్పడం కాదు, నేను ఎలాగూ కలిగి ఉన్నాను కనుక మీరు, హల్లెలూయా, హల్లెలూయా, నేను ఒకరు కలిగి ఉన్నాను కాబట్టి మీరు కూడా అలాగే కలిగి ఉండండి. హల్లెలూయా. ఆయనే సాదృశ్యం చూపిస్తున్నాడు. ఆయనే సాదృశ్యం దేనికి? అభివృద్ధికి. మరి ఇలాంటి ఐక్యత మనలో ఉంటుందా? ఎంతమంది ఉంటున్నాం? అమ్మా హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత కలిగిన చోట దేవుడు ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన కలిగినప్పుడు వారితో దేవుడు. అసలు మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన ఉండకూడదు. ఇన్ని ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఇంకొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. హెచ్చింపబడినని చెప్పాను. ఏం చేయాలంటే మనం ఏ విషయంలో? అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో ఏం చేయాలి? హల్లెలూయా. ఆయన తగ్గించుకోమంటే మనమేం హెచ్చింపు జీవితం ఆడంటే నేను ఎందుకు బయట ఉన్నాను? ఆలకలాగా నేను రావట్లేదా? ఆలకలాగా నేను కాఫీ లేదా? ఆలకలాగా నేను ప్రార్థన చేయట్లేదా? ఆలకలాగా నేను చర్చికి రావట్లేదా? ఆలకంటే నేను తగ్గేందుకు ఉండాలి? ఎందుకంటే నాకు కూడా అనుమానం అవుతుంది. ఎందుకు ఉండాలి తగ్గి? ఏమా ఎందుకు తగ్గి ఉండాలి? దేవుడు చెబుతున్నాడు, తగ్గి ఉండమని నేను ఎందుకు చెబుతున్నాడు అంటే నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధి పరచడానికి, నిన్ను ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానికి. తగ్గించుకో. నీ కోసం నేను తగ్గించుకున్నాను, నా కోసం నువ్వు తగ్గించుకో, నాతో కూడా నువ్వు ఉంటావు. ఒక తగ్గింపు జీవితం కలిగినటువంటి వారికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు అమ్మా, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. ఇవాళ అనేకమైనటువంటి సంఘాలు ఎలా ఉన్నాయి అంటే దైవజనుడు లేదు, విశ్వాసం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి. దేవుడు చెప్తున్నాడు, చూస్తున్నట్టు
నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఒక మొత్తం చూస్తున్నాడు. ఆయన ముందు నువ్వు నిర్దోషిగా కనపడ్డామంటే ఏర్పడేస్తావు. తగ్గించుకో. నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. హెచ్చింపబడితే నువ్వు దీవించబడతావు. దీవించబడితే అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. అలా నిన్ను ఎదిగే చేయాలని చెప్పి దేవుడు ఆశపడుతుంటే అది అన్నిటిని కూడా దేని కుమ్మదెత్తుంది? హెచ్చింపు జీవితం. అది నీకు మంచిది కాదు, దాన్ని తీసేసుకో. దేవాది దేవుడే తీసేసుకో. నువ్వెంత నేనెంత తీసేసుకో. దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా నువ్వు తగ్గించుకుంటే నువ్వు దీవించబడతావు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంఘము అభివృద్ధి చెందాలంటే గొర్రెనే మందే పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె దాన్ని కాపాడగలిగినటువంటి వాడు సంఘ కాపాడే. గొర్రెలో అవి ఒక్కొక్క ఏం చేస్తుంది? 2 పిల్లలను పెట్టింది. సంవత్సరానికి వచ్చి 2 పిల్లలు పెట్టింది. ఈ సంవత్సరం 2 పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం 2 పెడితే ఎన్ని అవుతుంది? 4 అవుతుంది. మరి మనం ఎన్ని పెడుతున్నాం? మనకే దిక్కు లేదు. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనలోనే అణిచేసుకుంటే ఎదుగుదల అనేది ఎలా వచ్చింది? ఒకరిని దూషిస్తే నిన్ను నువ్వు దూషించుకున్నట్టే. ఒకరిని తక్కువ చేసి మాట్లాడితే నువ్వు తక్కువ అయిపోతున్నావు. అది గ్రహించట్లా. సంఘములో ఇలాంటివి ఉండకూడదు. ఇవి లేకుండా సంఘము సహకరిస్తే సంఘముగా ఎదుగుదల. అలాంటి తగ్గింపు స్వభావం కలిగి, ప్రార్థన అనుభవం కలిగి, అన్ని విషయాల్లో కూడా మనం పాత్రలుగా ఉంటే ఆ సంఘం ఎంతగానో వర్ధిల్లుతుందని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది. కనుక మనందరం కూడా సంఘాన్ని బలపరచుకోవడం కోసం ఇవాళ వెత్తబడినటువంటి వాక్యాన్ని సాదృశ్యంగా తీసుకొని ఆ లక్షణాలన్నీ కూడా మనం కలిగి జీవిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యములను జరిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి మహిమ పొందును. రేపు స్వామి మౌనమైన దేవానికి వందనాలు అయినా ఈ యొక్క మహాకృతిని బట్టి, ఈ దయను బట్టి, నీ అనాది సంకల్పమును బట్టి ప్రభావానికి వందనాలు. ఈ బిడ్డను ప్రేమించి నిలిచిపెట్టబడినటువంటి వాక్యం ప్రభావ ఎంతో బలమైనటువంటి వాక్యం ప్రభావానికి వందనాలు. సంఘములో ఎలా నడుచుకోవాలి, సంఘము అభివృద్ధి పొందాలని తెలియజేయాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం ప్రభావానికి వందనాలైనా. ఆ మాటలను మనం బలపరిచినట్లుగా, మేము జీవించబడినట్లుగా, సంఘములో మేము అందరూ కూడా కలిసి జీవించినట్లుగా ప్రభావ ఈ యొక్క మాటలు మా హృదయంలో భద్రపరచుకొని వాక్యాన్ని సరళంగా జీవించి మా సంఘాన్ని మేము బలపరుచుకుంటాం అనేటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరికి నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు నాయన. ఎత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభావాన్ని గడిలో హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. వారి పట్ల వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు అయా. ఎదురో కానీ అయా వారు వండుకునే సమయంలో గుడ్డులు తీసి నీకు ఇస్తే వారి ప్రాణాన్ని కాపాడుతున్నామో, ప్రాణ ప్రక్రియాధర్మన్నావు ప్రభా. అటు ప్రాణ ప్రక్రియాధర్మం తీసుకొచ్చినటువంటి ప్రతి బిడ్డల ప్రాణాలు కొన్ని కాపాడుతాయి చేతులు అయా. ఎదుగో గుడ్డులు వింటూ ఉన్నారు ప్రభా. నీకు వందనాలు అయా. నాకు ఇచ్చి నన్ను శోధించి అడగండి, నేను ఇస్తానని సెలవిచ్చిన దేవా. నీకు వందనాలు. నీ బిడ్డలకు ఏమి తక్కువ లేకుండా చేయి, కొద్దువ లేకుండా చేయి, రెట్టింపు ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నూనె డబ్బాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది నేను కాదు నాయన, నీ రక్తముగా మార్చు, నీ రక్తముగా మార్చు, నీ రక్తముగా మార్చు, ఏసు రక్తముగా మార్చు, ఏసు రక్తముగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
నీ రక్తము నీ బిడ్డలు రాసుకున్న వెంటనే స్వస్థత పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల పక్షమున నువ్వు నీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ బిడ్డల పట్ల నీ కార్యములను జరిగించాలి. నీ కుమారుని సన్నిధి నీ ఆత్మాన్ని బిడ్డలు తోడుగా వచ్చి నీ దగ్గరికి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి. క్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మాకు దయచేయండి. ఆయన పాపములు చేయవారిని క్షమించుగాక మాకు పాపములు క్షమించు. తప్పించుము. రాజ్యము శక్తి నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్. యేసు రక్తమే అపవాదికి అనంతనాశ. యేసు రక్తమే సంపూర్ణం. శిలువ రక్తము ప్రేమించు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా పరిశుద్ధాత్మనిచ్చి సన్నిధి ఇక్కడ చేరి ఉన్న బిడ్డలకును దూరము నుండి దగ్గర యంత్రము ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకును దేవుడే సదాకాలము తోడయ్యుండి దీవించి ఆశీర్వదించని అక్కడికి భద్రపరచు మహిమ పొందును గాక. ఆయన